అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 461 సర్వే నంబరు. ఈ భూమి అమీన్పూర్ వాసులది. ఒడ్ల వీరాచారి కుటుంబానికి సంబంధించిన 461 సర్వే నంబరు, పట్టా సర్వే నంబరు. ఈ భూమిని గతంలో హైదరాబాద్ వాస్తవ్యులు వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది, పట్టాదారులు. అదే భూమిని గత 7 సంవత్సరాల క్రితము నేను కొనుగోలు చేయడం జరిగింది. నేను కొనుగోలు చేసేటప్పటికే దీనికి గతంలో ఉన్నటువంటి పట్టాదారులు ఎవరైతే ఒడ్ల వీరాచారి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర పర్చేజ్ చేసిరో వాళ్ళు 2015లో ఏడీ సర్వే పెట్టుకోవడం జరిగింది. ఏదైతే ఈ సర్వే రిపోర్ట్లో ఏదైతే ఈ ఒడ్ల వీరాచారి ఫ్యామిలీ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచే స్కూల్కి కానీ ఎక్కడైనా మేము చదువుకోవడానికి పోయినటువంటి రహదారిలో ఉన్నటువంటి భూమి ఇది. దీన్ని వాళ్ళు ఇక్కడ నాటేయడము, సాగు చేయడము మేమందరం చూస్తూ ఉన్నాం. మేమే కాదు, మా పెద్దవాళ్ళను ఎవరిని అడిగినా ఈ బండ ఎవరిది అంటే కమరోన్ బండ ఈ భూమి పేరు. దీన్ని నేను కొన్న తర్వాత గతంలో ఇందులో ప్రభుత్వ భూమి ఉంది. ఇది పట్టా నంబరు 461 కాదు, 462 అని చెప్పి గత 15 రోజుల క్రితము నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి నేను ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేనే కాదు, నాతో పాటు గ్రామస్తులు, వైస్ చైర్మన్ అందరం పోవడం జరిగింది. ఎంఆర్ఓ గారికి క్లియర్గా చెప్పడం జరిగింది, మేడం మీ ప్రభుత్వ భూమి ఏదైతే 462 ప్రభుత్వ భూమి ఉందో బాజాబ్తా నేను కూడా ఒక ప్రథమ పౌరుణ్ణి, 2 లక్షల జనాభాకు నేను జవాబుదారీగా ఇక్కడ పనిచేయాలి. కాబట్టి నాకు ప్రభుత్వ భూమి అవసరం లేదు. నేను కొన్నది ఏదైతే ఉన్నదో పట్టా నంబర్ భూమి కొన్నా, నేను ప్రభుత్వ భూమిని కొనలేదు. నా భూమిని నేను కొన్న తర్వాత 2021లో ఏడికి సర్వే కోసము నేను అప్లై చేయడం జరిగింది, ఫీజు కట్టడం జరిగింది. కానీ ఈ రోజు వరకు నా భూమిని కానీ కొలతలు చేయడానికి ఎవరు కూడా డిపార్ట్మెంట్లో వేసుగా నా భూమిని సర్వే చేయడానికి సహకరించలే. దాని సర్వే కూడా ఈ రోజు వరకు చేయలే. దాన్ని పక్కన పెట్టేసి గత 15 రోజుల క్రితం మా గవర్నమెంట్ నంబర్ మేము సర్వే చేసుకున్నాం, నీ భూమిలో 13 గుంటల భూమి ప్రభుత్వ భూమి ఉంది అని వాళ్ళు నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుని తీసుకొని నేను కోర్టుకోవడం జరిగింది. 4 సంవత్సరాల నుంచి నా భూమిని సర్వే చేయమని అడుగుతా ఉన్నా, నాకు సర్వే చేస్తలేరు. నా భూమిని కనీసము అధికారులు స్పందిస్తలేరు. కాబట్టి కోర్టు ద్వారా నాకు సర్వే చేసి చెప్పి ఇవ్వండి అని చెప్పి నేను కోర్టు ద్వారా కోరడం జరిగింది. కోర్టు కూడా నాకు 4 వారాల గడువు ఇస్తూ ఏదైతే నిన్న నాకు గడువు ఇచ్చింది, డిపార్ట్మెంట్లో కూడా క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ ప్రైవేట్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని 4 వారాల లోపల సర్వే చేసి కోర్టుకు రిపోర్టు నివేదిక సమర్పించమని చెప్పడం జరిగింది. వాటన్నిటిని పక్కన పెట్టేసి ఇది మాది, ఇది మా ప్రభుత్వంది అని చెప్పి ఈరోజు పొద్దున జేసీబీలు తీసుకొని వచ్చేసి ఇక్కడ ఎప్పటి నుంచో 6-7 సంవత్సరాల నుంచి చిన్న చితక వ్యాపారం చేసుకొని జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి నరేందర్ చెప్పులు కొట్టుకుంటాడు. అలాంటి వ్యక్తులను కూడా కనీసం కనికరం లేకుండా, నా మాటను కూడా పరిగణనలోకి తీసుకోకుండా, నాకైనా సర్వే రిపోర్టు ఏదైతే ఏడీ చేసిన సర్వే రిపోర్టు ఉందో దాన్ని కూడా పక్కన పెడుతూ నేను ఎంత చెప్పినా వినకుండా వాటిని డిస్మెంటల్ చేయడం జరిగింది. ఇదంతా చూస్తూ ఉంటే
అసలు ఏం జరుగుతుంది? ఒక చైర్మన్కి ఇలాంటి పరిస్థితి ఉంటే ఒక చైర్మన్ భూమి 2021 నుంచి 2024 దాకా సర్వే చేయకుండా కాలయాపన చేస్తూ ఉంటే ఈ అధికారులు మళ్ళా పై నుంచి వచ్చేసి నేనేదో తప్పు చేసినట్టు నన్ను ప్రజల్లో ఒక దొంగగా చూపించడానికి జేసీబీలు తీసుకొని వచ్చేసి వాళ్ళు ఇంత అరాచకం చేయడము కరెక్ట్ కాదు అని నేను అనుకుంటా ఉన్నా. దీన్ని అంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించాలి. డిపార్ట్మెంట్లు అంటే నాకు గౌరవం ఉంది. నేను చిన్నతనం నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ కానీ, మున్సిపల్ కానీ, పోలీస్ కానీ అందరు నాకు గౌరవం. ఒక గౌరవంగా ముందుకు పోతా ఉన్నా. ప్రభుత్వ భూమి ఈ రోజు కూడా చెప్తా ఉన్నా మీడియా ద్వారా, ప్రభుత్వ భూమిని ఉంటే మీరు బాధ్యత తీసుకోండి. నా పట్టా నంబర్ ఏదైతే ఉందో నా భూమిని నాకు కొలిసిచ్చే బాధ్యత తీసుకోండి. నా పట్టా నంబర్ ఏదైతే ఉందో నా భూమిని నాకు కొలిసిచ్చే బాధ్యత మీదే కాదా అని అడుగుతా ఉన్నా. సర్వే అని అడుగుతా ఉంటే ఆయన ఇష్టం వచ్చినట్టు ఎక్కడి నుంచో చూపిస్తున్నాడు, ఇక్కడ నుంచి అక్కడ దాకా అంటాడు. అరే ఇక్కడ దాకా దానికి ఒక పద్ధతి, పక్కలోళ్ళకు నోటీసి ఓరల్గా ఈడ వచ్చేసి నేను అడిగితే చెప్పడం ఏంది? నాకు నోటీసి నీ ప్రభుత్వ భూమిని కొలిచినప్పుడు కూడా నాకు నోటీస్ ఇచ్చి సర్వే చేసి నీ భూమిని తీసుకో. నేను ఎక్కడ కూడా కబ్జాదారును కాదు, నాకు కబ్జా పెట్టుకునే అవసరం లేదు. నీ భూమిని నువ్వు తీసుకో. నా భూమి ఏదైతే ఉందో నాకు సర్వే చేయించి దీనిపైన నేను ఖచ్చితంగా లీగల్గా ముందుకు పోతా. ఎందుకంటే ఈరోజు ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో కేవలము నన్ను డ్యామేజ్ చేయడానికి చేసినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. అధికారులు అంటే నాకు గౌరవం ఉంది, ప్రభుత్వాల మీద గౌరవం ఉంది. నేను కూడా ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నా. కానీ చెప్పుకోవడానికి చాలా బాధ అవుతుంది. ఎందుకంటే పబ్లిక్లో నన్ను డ్యామేజ్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. నా భూమిని నాకు సర్వే చేసిస్తే బాధాప్తా మీ జేసీబీలు ప్రభుత్వ సొమ్ము అవసరం లేదు. నేనే జేసీబీలు పెట్టి మీరు ఎక్కడ దాకా మార్క్ చేసిస్తే అక్కడ దాకా నేనే తీసిస్తా అని చెప్పి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. నా భూమిని నాకు సర్వే చేసి ఇవ్వండి. నేను ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఒక చైర్మన్కే ఇలాంటి పరిస్థితి ఉంటే మామూలు పరిస్థితి ఏ విధంగా ఉంది? వీటన్నిటిని గమనించి ఇప్పటికైనా ఆలోచించి న్యాయంగా మీ పైన గౌరవం ఉంది కాబట్టి మీ గౌరవాన్ని మీరు కూడా కాపాడుకుంటూ ఇక్కడ మా గౌరవాన్ని కూడా కాపాడాలని చెప్పి ఒకసారి మీకు తెలియజేస్తూ, ఈ సర్వే చేసి ఇంత నష్టం చేసిరు, ఇంతమంది నష్టపరిచిరు, వాళ్ళంతా చిన్న చితక వ్యాపారం చేసుకొని బతికే వాళ్ళు. మీరు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒకరి మీద ఒకరు చెప్తా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. మిమ్మల్ని అడగమంటే ఆడికి తోలిస్తారు, వాళ్ళని అడగమంటే ఈడికి తోలిస్తారు. అంటే ఇంతమంది పబ్లిక్లో నేను పేపర్లు పట్టుకొని చూడుండి అని చెప్పి మీడియా వాళ్ళ సమక్షంలో నేను తిరుగుతూ ఉంటే మీ డ్యూటీ మీరు చేయండి అని ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మాలాంటి వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఏర్పడితే సామాన్యమైన జనాలకి ఈ విధంగా పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా మీడియా కూడా గమనించింది. మీడియా సోదరులు కూడా ఒక్కసారి ఆలోచించాలి. న్యాయబద్ధంగా ఆలోచించి ఏదైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో వాళ్ళను కూడా చాలా చక్కగా చుట్టుముట్టున్నటువంటి పట్టాదారులకు ఇప్పటికైనా చుట్టుముట్టున్నటువంటి పట్టాదారులకు నోటీసులు ఇవ్వండి. అందరి సమక్షంలో సర్వే చేయండి, నివేదిక కోర్టుకు సమర్పించండి అని చెప్పి మిమ్మల్ని ఒకసారి ఈ మీడియా ముఖంగా కోరుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.